ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవర్ స్టార్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొని ఎట్టకేలకు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో క్వాలిటీ పరంగా ఎక్కడా వెనకడుగు వేయకుండా నిర్మాత ఏఎం రత్నం ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్గా తెరకెక్కించాడు అనే విషయం థియేటికల్ ట్రైలర్ చూసిన తర్వాత అర్థమైంది. అయితే హరిహర వీరమల్లు చిత్రం రన్ టైం కేవలం 2 గంటల 34 నిమిషాల నిడివి మాత్రమే ఉంటుందట. స్క్రీన్ ప్లే కూడా చాలా వేగంగా ఉంటుందట. ఇది సినిమాకు చాలా ప్లస్ అవ్వచ్చు. మల్టీప్లెక్స్ షోస్ కూడా ఈ రన్ టైంకి భారీ సంఖ్యలో ప్లాన్ చేయొచ్చు. సాధారణంగా పీరియాడిక్ డ్రామా చిత్రాల లెంత్ ఎక్కువగా ఉంటే చూసే ఆడియన్స్కి బోరింగ్గా అనిపిస్తుంది. అందుకే ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టి రన్ టైంని బాగా తగ్గించి క్రిస్పీగా ఉండేలా చూసుకుంటున్నారట. ఇప్పుడు ప్రేక్షకుడు కూడా ధైర్యంగా థియేటర్కి రావచ్చు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ కాపీ ఈ నెల 15వ లోపు రెడీ అయ్యే అవకాశాలున్నాయి. వచ్చే వారంలో సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి కాబోతున్నాయి. ఇదివరకు లవ్ స్టోరీస్, మాస్ మసాలా సినిమాలు చేస్తూ వచ్చిన పవన్ కళ్యాణ్కి ఇలాంటి స్పెషల్ రోల్లో చూడడం అభిమానులకు చాలా పెద్ద సర్ప్రైజ్. ట్రైలర్ చూస్తుంటే ఆయన ఈ సినిమా కోసం తన వైపు నుండి 100% ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. చూడాలి మరి ఎలా ఉండబోతుంది అనేది. అయితే ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. మొదట్లో కొన్ని లొకేషన్లో మాత్రమే విడుదల చేయగా 2000కు పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. 53 లక్షల గ్రాస్ వచ్చింది. ఫుల్ ప్లెడ్జ్గా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. విడుదలైన మొదటి రోజు $120,000 గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం. సుమారు 6,000 పైగా టికెట్లు అమ్ముడుపోయాయి. రెండవ రోజు కూడా మంచి ట్రెండ్ కంటిన్యూ చేసింది. రెండవ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా $103,000 వసూలు చేసింది. ఇప్పటి వరకు హరిహర వీరమల్లు మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఓవర్సీస్లో $2,76,000 వసూలు చేసింది. ఇండియన్ కరెన్సీలో అక్షరాల 2,30,00,000 గ్రాస్ వసూలు చేసింది. రానున్న రోజుల్లో భారీగా అడ్వాన్స్ బుకింగ్స్, టికెట్ సేల్ జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఓవర్సీస్లో 3 మిలియన్ల పైగా వసూలు చేస్తుందంటూ అభిమానులు ఆశిస్తున్నారు. మరి అంతవరకు వెళ్తుందా లేదా అనేది చూడాలి.